నమస్కారం. V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. జడ్చల్ల మున్సిపల్ కేంద్రంలో రమజాన్ పండుగ సందర్భంగా ముస్లిం జర్నలిస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ శాఖ అధికారులతో పాటు జడ్చల్ల మున్సిపల్ కమిషనర్ మరియు జడ్చల్ల ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం జర్నలిస్ట్ సభ్యులందరూ కలిసి భోజనం చేసి ఒకరికి ఒకరు రమజాన్ ఈద్ మిలాప్ వేడుక శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్య అతిథులు చేసిన మన జడ్చర్ల పట్టణాన్ని, మండలాన్ని ఎల్లప్పుడూ తమ కళ్ళలాగా చూసుకుంటూ ముందుకు సాగిస్తున్న అధికారులు మన ముందున్నారు. ప్రధానంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇద్దరు ఉన్నారు. టౌన్ సిఐసార్ గారు ఉన్నారు, పట్టణ సిఐసార్ గారు కమలాకర్ గారు, మన నాగార్జున సార్ ఉన్నారు. దాంతోపాటు మన మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి సార్ గారు పిలిస్తేనే వచ్చేసారు. ముఖ్యంగా మా పాత్రికేయ సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, గౌరవ అధ్యక్షులు రవిశంకర్, కృష్ణ, శేఖర్, శశిధర్ రెడ్డి గారు, సుల్తాన్ గారు, ప్రతి ఒక్కరు, శేఖర్, నేను తర్వాత అందరికీ ఒకసారి పేరుతో నా థ్యాంక్స్ చెప్తాను. ఇక్కడ నిన్న నాకు నిసారు, మరో మిత్రులు ఇద్దరు ముగ్గురు వచ్చేసి అన్న లాస్ట్ టైం మంచిగా చేసినాము, జమీరు, సుల్తాన్ భాయ్, వీళ్ళందరూ, అర్షద్, మోయిన్, అహ్మద్ వచ్చేసి సత్తారు, ఒక ప్రోగ్రామ్ చేద్దామన్నా మీ కింద హోటల్లో వచ్చేసి ఇట్లా కీర్ ఇట్లా చేద్దామంటే అదే చేద్దాం, దాంట్లో ఏముందంటే నేను కూడా ఇంకా మాకు పైన హాల్ కూడా ఉంది. మా ఓనర్స్ కృష్ణారెడ్డి సార్ ఇక్కడ ఉన్నారు, మరి వాళ్ళ కుమారుడు ఇక్కడ ప్రవీణ్ రెడ్డి కూడా ఉన్నారు. సార్ ఇట్లా హాల్లో మా మిత్రులకు అందరికీ ఒకసారి భోజనం పెడతాం అనుకుంటాను. సరే ఓకే, అదులేముందండి అని చెప్తారు. అందరూ వచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పుడూ ఈ వాతావరణాన్ని కొనసాగించాలని మా జడ్చర్ల ప్రధానంగా మనము బతుకుదాము, జడ్చర్ల ప్రజలను ఎప్పుడు మన శాయశక్తుల అయినంత ప్రయత్నం అధికారుల సహకారం తీసుకొని జడ్చర్లను మేలు చేసే పనే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి ఊరికి ఏదైనా కొంత చేయాలనేది మనం బాగా ఫ్యామిలీ చూసుకోవడంతో పాటు మన అందరం కూడా వృత్తిరీత్యా ఈ పని చేద్దాం, జడ్చర్లకు సహకరిద్దాం, జడ్చర్ల ప్రజలకు మేలు కోరే పనులు చేద్దాం. మనం ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటాం, అట్లానే రాజకీయ నాయకులకు దూరంగా కూడా ఉంటాం. అందరూ మనకు ఆల్ పార్టీస్ వాళ్ళు కూడా కలిసి ఉంటారు. ప్రధానంగా ఇప్పుడున్న అధికారులు జెంటిల్మెన్లు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పవచ్చు, వాళ్ళు మాటలు తక్కువ మాట్లాడతారు, పని ఎక్కువ చేస్తారు. ఇద్దరు సిఐలు అట్లనే ఉన్నారు. ఇక్కడ ఉన్న టౌన్ ఎస్ఐలు, మున్సిపల్ కమిషనర్ సార్ కూడా గతంలో ఎక్కువ మాట్లాడే అధికారులు ఉంటుంది, పని తక్కువ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఉన్న జనాభాకు 5 మంది సిఐలు, డిఎస్పీ ఉన్నారు, కానీ ఇద్దరే నడిపిస్తున్నారు, మున్సిపల్ కమిషనర్ సార్ కూడా. అయితే మొత్తానికి సమర్థవంతమైన అధికారులు ఉన్నారు. మా సీనియర్ పాత్రికేయులు కూడా ఉన్నారు. వారి సేవలు అంటే కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తుంటుంది. మేము కొన్ని సందర్భాల్లో సీనియర్లు ఇక్కడ ఉన్నాము, ప్రాణాలకు కూడా పరంగా పెట్టి వృత్తిరీత్యా కొన్ని సందర్భాల్లో ఫేస్ చేయాల్సి వచ్చింది. అది మేము ఎందుకు చేసినామంటే మా జడ్చర్ల కొరకు మేలు కోరి చేసినాం. చాలా సందర్భాల్లో చాలా ప్రాణాలు కూడా ఒక సందర్భంలో వచ్చింది, మాకు కూడా ఫేస్ కూడా చేసినాం అన్ని రకాలుగా. కాకపోతే నేను ఒకటే కోరుకుంటున్నాను, మనం మంచిగా ఉందాం, మన జడ్చర్ల ప్రజలను, మన ఊరు కాబట్టి ఫస్ట్ మనకు ఇచ్చిన అవకాశం, మంచి వృత్తి ఉంది మనది. విలేకరిగా మనం డబ్బులు పెట్టయితే వారిని బాగు చేయలేము, కానీ సమాజాన్ని కొద్దిగా గాడిలో పెట్టే ప్రయత్నం అయితే చేయొచ్చు. అధికారులకు కూడా సార్ కొంత ఇబ్బందులు ఉన్నాయి టౌన్లో, కొద్దిగా మీరు దృష్టి సారించి ట్రాఫిక్కే సార్ ఒక సమస్య ఉంది. కాకపోతే ఇక్కడ వేదిక కాదు, కాకపోతే చాలామంది యాక్సిడెంట్స్ అవి అవుతున్నాయి కాబట్టి మీ నోటీస్తో కూడా ఒక అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నాము. మీరు కూడా చాలా బాగా పనిచేస్తారు. కాకపోతే మన స్టాఫ్కు కొంత అప్రమత్తం చేస్తే బాగుంటుంది. అందరూ వచ్చినందుకు మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరో అవకాశం వస్తే ఇప్పుడు డేవిడ్ చెప్పినట్టు మిగతా మిత్రులు
చెప్పినట్టు మరి మనం ఇంకో అకేషన్కు మంచిగా వేదికను పెట్టి మంచిగా కార్యక్రమాలు చేద్దాం. మీరందరూ వచ్చినందుకు మీకు నేను ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియదు, కానీ చాలా ఆనందంగా ఉంది. అది మాటల్లో మీకు చెప్పలేను. ఎప్పటికీ మనం ఇలాగే ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతూ మన రూరల్ సిఐ నాగార్జున సార్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి అకేషన్ అనేది నేను యాక్చువల్ లాస్ట్ ఇయర్ నేను చూడలేదు. ఎవ్రీ ఇయర్ మనకు రంజాన్కు మీరు ఇక్కడ ఇలాగే ఈ విధంగానే కలుస్తారని చెప్తా ఉండే. లాస్ట్ ఇయర్ మిస్ అయినట్టుంది. ఈ ఇయర్ ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గతంలో మనం అందరం కూడా ఒకసారి క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకోవడం జరిగింది. ప్రెస్ అనుకున్నాం, పోలీస్ అనుకున్నాం, అడ్వకేట్స్ అనుకున్నాం, తర్వాత డాక్టర్స్ అని చెప్పేసి ఏవైతే సమాజానికి మూల స్తంభాలు ఏవైతే ఉంటాయో ఆ మూల స్తంభాలు అన్నీ కలిసి కూడా అందరూ కూడా సమస్యలతో అంటే వర్క్ దానికి సంబంధించి ప్రెజర్ తీసుకుంటూ ఉంటారు. ఆ ప్రెజర్ తీసుకునే ఏవైతే ఆ మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు చెప్తున్న 4 స్తంభాలు అనుకోవచ్చు. ఈ 4 స్తంభాలందరినీ కూడా ప్రెజర్ రిలీజ్ చేసేందుకు మనలో మనందరికీ కూడా కోఆర్డినేషన్ ఉండేందుకు, అదేవిధంగా అంటే మామూలుగా ఇన్ జనరల్గా వర్క్లో భాగంగా ఎప్పుడైనా కలిసినప్పుడు అది ప్రెస్ మీట్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ కావచ్చు, లేదా కోర్టుకి వెళ్ళినప్పుడు అడ్వకేట్ కావచ్చు. ఆ విధంగా జరిగిన సంభాషణ వేరు. ఏదైనా ఒక అకేషన్ పెట్టుకుని అందరం కలిసికట్టుగా ఒక దగ్గర చేరి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో స్పెండ్ చేసిన విధానం వేరే ఉంటుంది. అక్కడ కలిసిన విధానం కానీ అదే విధి విధానంలో అంటే విధి నియమాలు అనుకోవచ్చు. మీది కూడా ఒక విధి, మాది కూడా ఒక విధి. ఆ టైంలో కలవడం వేరు, ఈ సందర్భంలో కలవడం వేరు. ఈ సందర్భంలో కలిసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి అట్రాక్షన్ కావచ్చు ఆటోమేటిక్గా ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా మనం ఆల్రెడీ ఒక మ్యాచ్ అనేది ఒక టోర్నమెంట్ లాగా పెట్టుకొని ఆ రోజు అందరం కూడా కలిసి ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఆ తర్వాత ఇందాక మన శశి అన్న చెప్పిన తర్వాత మన డేవిడ్ మాట్లాడినట్టు టోర్నమెంట్ మళ్ళీ తర్వాత పెడదాం అనుకున్నాం. కానీ ఏమైందంటే ఒకసారి అడ్వకేట్స్ కడిగితే వాళ్ళు ఏదో వెకేషన్ హాలిడేస్ అన్న తర్వాత ఇంకొకసారి అయితే హాలిడేస్ వచ్చినాయి, ఇంకోసారి అయితే మాకు ఎలక్షన్స్ వచ్చినాయి. అట్లా అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ చేసుకుని వచ్చాం. యాక్చువల్గా ఫస్ట్ టైం మనం అనుకున్నప్పుడు ఎవ్రీ 3 months ఎవ్రీ 4 months లేదా 2-3 days హాలిడేస్ వచ్చినప్పుడు ఒకటి పెట్టుకొని అందరం మళ్ళీ కలుద్దామని ఒకటి అనుకోవడం జరిగింది. కానీ అనివార్య వల్ల కారణాల వల్ల జరపలేకపోయినాం. ఇక ముందు ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ హాలిడేస్ అయిపోయిన తర్వాత సమ్మర్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 days పెట్టుకునే అవకాశం ఉంటే అందరం కలిసి ఒక మార్నింగ్ అవర్స్ ఎండలు కూడా బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి మార్నింగ్ 8 to 12 ఆ టైం లోపలే మనం అంటే షెడ్యూల్ ఒక వారం రోజులు 4 రోజులు పెట్టుకొని కంప్లీట్ చేద్దాం. అదేవిధంగా ఇందాక డేవిడ్ చెప్పినట్టు రంజాన్ సందర్భంగా మన మిత్రులు ఏ విధంగా అయితే విందు ఏర్పాటు చేసారో అదేవిధంగా దసరా సందర్భంగా ఏర్పాటు చేసుకోవచ్చు, క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసుకోవచ్చు. దాంతోపాటు మధ్యలో వచ్చి ఇంకేదైనా అకేషన్ బేస్ చేసుకొని కూడా మనం అందరం చేసుకోవాలి. అది దసరా అనే కావచ్చు, దసరా కాకుండా కావచ్చు, రంజాన్ కాకుండా కావచ్చు. అందరం కలవాలనుకుంటే దానికి ఒక అకేషన్ మనమే ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు. దానికి ఒక పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. అది మన లోపల మనకు ఒక కోఆర్డినేషన్ అనేది ఉంటే ఆ పండగ పేర్లు అవసరమే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఏ చిన్న అవకాశం వచ్చినా తరచూ కలుస్తూ ఉంటే మనం అందరం కూడా రిలీఫ్ అవుతూ ఉంటాం, రిలాక్స్ అవుతూ ఉంటాం. అందరి మధ్యలో ఒకసారి కలిసినప్పుడు ఒకసారి అందరం కలిసి నవ్వుకుంటే అది కూడా ఆరోగ్యాన్ని పెంపొందించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేనంటే ఇక ఇంతకుముందు పనిచేసే దగ్గర చూశాను, ఇక్కడ చూస్తున్నాను. ఇంతకుముందు పనిచేసే దగ్గర కూడా నాకు ప్రెస్ మిత్రులతో అందరితో కూడా సత్సంబంధాలు ఉండే. ఎక్కడ పోయినా సరే వారితో నేను ఇట్లా ఉంటాను, వాళ్ళు నాతో అదే విధంగా ఉండేవాళ్ళు. అలాంటి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసిన ఇప్పటికి కూడా తరచు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇది మంచి వాతావరణం. ఈ వాతావరణాన్ని ఇట్లాగే కొనసాగించండి. వచ్చే శ్రీరామ శుభాకాంక్షలు ముగిస్తాను. థ్యాంక్ యూ. మా ప్రెస్ మిత్రులందరికీ, ఆర్గనైజ్ చేసిన మిత్రులకు, అందుకు సహకరించిన ఇతర మిత్రులకు అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మనం మామూలుగా అయితే మన మొహం ప్రెస్ రూపంలో బయటికి కనబడే మొహం మాత్రం మనది. కాకపోతే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా అదర్ ప్రోగ్రామ్స్ అదర్ బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళ ప్రెజర్స్ వేరే ఉన్నాయి, ఇష్యూస్ వేరే ఉన్నాయి. కానీ ఎక్కడ మనం రివీల్ చేసుకోము, ఆ ఇష్యూస్ అన్నీ మనసులోనే పెట్టుకుంటాం. అటువంటి టైంలో ఇటువంటి చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం వల్ల, నలుగురితో కలిసి మాట్లాడుకొని చేసుకోవడం వల్ల ఈ ఇష్యూస్తో పాటు మన పర్సనల్ ప్రెజర్ కూడా ఫ్రీ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన మధ్యలో, ఎందుకంటే మనం ఒకరిద్దరం ఏం లేవు, దగ్గర మన టౌన్లో 70-80 మెంబర్స్ ఉన్నాం. కొంత మన మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ అవన్నీ కూడా ఇట్లా వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఏదైతే ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారో ఇటువంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా అరేంజ్ చేస్తూ మన మధ్యలో ఉన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తూ ఫ్రెండ్లీగా ఇదే విధంగా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే ప్రోగ్రాంలో కూడా మమ్మల్ని పార్టిసిపేషన్ ఎప్పుడు కూడా ఇలాగే కంటిన్యూ చేయాలి. అట్ ద సేమ్ టైం
ఎప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా కానీ మేము కూడా ముందే ఉంటాము. కాబట్టి మనం మా పోలీస్ తరఫున కూడా ఒక ప్రోగ్రామ్ చేయాలనే ఆలోచన చాలా రోజులు ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడు కూడా అనుకుంటున్నాము, తర్వాత రోజు వరకు ఎవరో ఒకరికి ఏదో ఒక ప్రాబ్లం ఉండి అది పోస్ట్పోన్ అవుతుంది. ఈ నెక్స్ట్ మంత్ కానీ తర్వాత మనకి ర్యాలీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక రోజు మళ్ళీ మనం ఒకసారి కలిసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ సార్. అందరం కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఉండాలి అనేది సారు మనకు వివరించారు. ఇప్పుడు మన జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ లక్ష్మణ్ సారు 2 మాటలు ఎక్కువ సార్ 2 మాటలు. అందరికి నమస్కారం. ఇక్కడికి ఇన్వైట్ చేసిన మన మీడియా మిత్రులు అయినటువంటి ముస్లిం సోదరులకి మరియు మిగతా మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. నాకు మీడియా వాళ్ళతోటి రిలేషన్ అంటే ఇందాక సిఐ గారు చెప్పారు, నేను సర్వీస్ ఫీల్డ్ లెవెల్లో చేసింది చాలా తక్కువ. 2.5 years. నేను మోస్ట్లీ 10 years సెక్రటరీలో చేశాను. బయటకు వచ్చి 3 years అవుతుంది. పబ్లిక్ రిలేషన్ కూడా చాలా తక్కువ. కాకపోతే ఇలాంటి రిలేషన్స్ ఉండడం వల్ల అందరి మధ్య కోఆర్డినేషన్ పెరిగి మన టౌన్కి కానీ అంటే టౌన్లో ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఈజీగా వస్తాయి. ఇలాంటి సాంప్రదాయం ఫర్దర్గా కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి అన్ని ఫెస్టివల్స్కి అందరం కూడా అంటే ఇప్పుడు రంజాన్కి ఇచ్చారు మీడియంకులు, నెక్స్ట్ దసరాకి అంటున్నారు, అదేవిధంగా క్రిస్మస్ కూడా పాసిబుల్ అయితే క్రిస్మస్ కూడా ఇలాగే కంటిన్యూ చేస్తూ అందులో లోకల్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ అంటే రెవెన్యూ అయినా సరే, మున్సిపల్ అయినా సరే, పోలీస్ విభాగం అయినా సరే మీతో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తే టౌన్లో 99% ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. ఎవరి దారినా వాళ్ళని పోతే మటుకు ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. అన్నిట్లలో మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈద్ మిలాద్ నిర్వహించిన మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. లాస్ట్ 2 months బ్యాక్ మా డెవలప్మెంట్ దగ్గర కార్యక్రమం చేస్తున్నాం. దానికి కమిషనర్గా రాలేకపోయారు, సార్ కూడా రాలేకపోయారు. ఇంకా ప్రతి నెల ఏదో కార్యక్రమం చేపడుతుంది. ఈ రకంగా అందరినీ కలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము. గృహప్రవేశాలు ఉంటాయి అంటే 2 నెలల్లో ఏదో కార్యక్రమం మనం తప్పనిసరి కలుస్తూనే ఉంటాం. అందరినీ అధికారులను కూడా గౌరవించుకుందాం, రాజకీయ నాయకులను గౌరవించుకుందాం. అయితే ఈద్ మిలాద్ నిర్వహించిన మిత్రులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.